శ్రీమాత్రే నమః. ఈరోజు రెండవ అధ్యాయంలోని రెండవ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి మొదటి శ్లోకాన్ని చెప్పుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వితీయోऽధ్యాయః సాంఖ్యయోగः. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవానువాచ. రెండో అధ్యాయంలో రెండో శ్లోకం నుంచి శ్రీకృష్ణుడు చెప్పడం మొదలు పెడతారు. కానీ ఇక్కడ శ్రీకృష్ణ ఉవాచ అనకుండా శ్రీ భగవాను వాచ అనడానికి కారణం ఏమంటే, ఇక్కడ శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంత స్వరూపుడు అని చెప్పడానికి నిదర్శనం అనమాట. శ్రీకృష్ణుడు సాధారణమైన మనిషి కాదు, శ్రీ భగవానుడే మనకు ఈ ఉవాచను చెప్తున్నారనమాట. శ్రీ భగవానువాచ కుతస్త్వకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవాన్ వాచ అంటే శ్రీ భగవానుడు పలికెను. కుతస్త్వ ఎక్కడి నుండి, స్త్వ అంటే నిన్ను, కుతస్త్వ నిన్ను ఎక్కడి నుండి, కష్మల మోహం, మిదం అంటే ఇది, విషమే విషం అంటే ఈ సంకట సమయంలో, రాంగ్ డెసిషన్ తీసుకునేలాగా సంకట సమయంలో, సముపస్థితం వచ్చి పట్టుకుంది, అనార్య జుష్టమ స్వర్గ్యం, అనార్య జుష్టమ స్వర్గ్యం అంటే శ్రేష్ఠులచే ఆచరించబడని, శ్రేష్ఠులు ఆచరించని, ఏమాత్రం అంగీకరించని అని, అస్వర్గ్యం స్వర్గాన్ని కూడా ఇవ్వనిది, స్వర్గాన్ని ఇవ్వనిది, అకీర్తికరం అర్జున అపకీర్తిని కలిగించేది ఓ అర్జున. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, ఈ సంకట సమయంలో నిన్ను పట్టుకున్న ఈ మోహం ఎక్కడి నుండి వచ్చింది? ఇది శ్రేష్ఠులచే ఆచరించబడినది, స్వర్గాన్ని కూడా ఇవ్వనిది, అపకీర్తిని కలిగించేది. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునునికి విషాదాన్ని మృదువుగా కానీ దృఢంగా ఖండించడం మొదలుపెట్టాడు. ఇక్కడ భగవంతుడు అర్జునుడి యొక్క విషాదాన్ని మృదువుగా చెప్పడం మొదలుపెట్టాడు. అది ఖండించడం మొదలుపెట్టాడు అంటే తప్పు అని చెప్పడాన్ని ఖండించడం అంటారన్నమాట. మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచి మనకు భగవంతుడి బోధనలు మొదలవుతాయి. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. శ్రీ భగవానువాచ కుతస్త్వకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. మూడవ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.